2020లో శివ ఇట్లా డెడ్ బాడీ వచ్చింది, నువ్వు వచ్చి సెర్చ్ చేయాలి బాబు అని చెప్పి ఎందుకు చచ్చిపోతారా బాబు అనుకుని ఆందోళన చెందుతూ అటుకెళ్ళినాడు. అందరు గుడిసెలు వేసుకుని ఆడ ఉన్నారు. వేరే బీహార్ వాళ్ళు కూడా అక్కడ పని చేయడానికి వచ్చారు. ఈమె ఒక్కటి చదువుకున్నామా ఈ పాప, వయసు ఎంత ఉంటది, 18, 19 ఉంటది అంతే ఈ పాపకి. ఆమెకి 1 year పాప, 2 సంవత్సరాల బాబు, 3-4 ఫీట్లు ఉంటది అమ్మాయి కూడా. ప్రాణాలు తీసుకునేంత అవసరం ఉంది అంటే ఈమె పైన ఒక హిస్టరీ ఉంది, ఆడ కొద్ది స్టోరీ జరిగింది. నేను డైరెక్ట్ గా ఉండి సార్ నాకు ఎందుకు అనుమానం వస్తుంది అని మీరే చెప్పి నేను చెప్పిన. చనిపోలే సార్, ఏసీపీ సార్ ఉన్నాడు, డీసీపీ సార్, వీళ్ళందరూ ఉండి కూడా శివ నువ్వు అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నావు అని చెప్పేసి అన్నారు. మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చారు కదా సార్, కళ్ళల్లో కన్నీరు కూడా వస్తలేదా భర్తకి. సార్ సూసైడ్ చేసుకుంటే కింద ఏమైనా రాళ్ళు రప్పలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. ఈ అమ్మాయికి ఈ పెదవు కట్ అయింది. ఆ ఆత్మ నాతో మాట్లాడినట్టు అనే ఒక ఫీలింగ్ నాకు వచ్చినాడు. చనిపోయిన ఆత్మ మీలో వచ్చి మీ ద్వారా చెప్పించి చిన్న పిల్లల్ని వదులుకొని మట్టి తింటుంటారు ఆకలికి, ఏం తినాలో కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకు చంపారు? నమస్తే, నేను విజయ్. మనతో పాటు ట్యాంక్ బండ్ శివ ఉన్నారు. అతిపెద్ద గజ ఈతగాడు, చాలా మంది ప్రాణాలను కాపాడారు, చాలా మంది మృతదేహాలను కూడా అవలీలగా బయటకు తీస్తుంటారు. నమస్తే శివ గారు. సార్ నమస్తే. మీరు ఎంతో మందిని కాపాడు ఉంటారు, అలాగే ఎంతో మంది డెడ్ బాడీస్ కూడా బయటకు తీసుంటారు నేల నుంచి. మీకు ఇప్పటికీ కూడా బాగా బాధ పెట్టినటువంటి సంఘటన? సార్ బాధ పెట్టినది అంటే చూడండి సార్, నేను గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం ముందు రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లో బాబు సార్ డిఐ చేస్తుండు. డెడ్ బాడీ అంటే మాకేందంటే డెడ్ బాడీ వచ్చింది రాండి, జీవితం అంటే ఇలా కూడా ఉంటారని నేను తెలుసుకున్నారు. ఒక మనిషిని ఇప్పుడు సార్ బ్రతకడానికి వచ్చారు, వాళ్ళ జాతి ఒడ్డరి జాతి. 2020లో ఎందుకు చచ్చిపోతారా బాబు అనుకుని ఆందోళన చెందుతూ అటుకెళ్ళినాడు. పోతాలకల్లా లొకేషన్ వచ్చేసి ఇది ఆ నట్లేద్ రోడ్ రైల్వే స్టేషన్ కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్లు పని చేస్తేందుకు కూలీలు వచ్చారు. ఆ కూలీ వర్కర్స్ వచ్చినప్పుడు నాకు ఇట్లా శివ ఇట్లా డెడ్ బాడీ వచ్చింది, ఇట్లా పలానా దగ్గర అనుమానం ఉంది, నువ్వు వచ్చి సెర్చ్ చేయాలి బాబు అని చెప్పేసి అన్నాను. సార్ వస్తున్నా సార్ అని చెప్పేసి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయినా. నేను పోయి చూసిన. అది ఏం జరిగిందంటే సార్, అక్షరాల భర్త వాళ్ళ అక్క ఆ అమ్మాయిని కొట్టి చంపేశారు. భర్త వాళ్ళ అక్క భర్త అక్క. అంటే ఈమె పైన ఒక హిస్టరీ ఉంది, ఆడ కొద్ది స్టోరీ జరిగింది. అంటే ఈమె కూలీ నాలి చేసుకోవడానికి శంకరపల్లి అటు సైడ్ ఎక్కడి నుంచో వాళ్ళు బ్రతకడానికి ఇక్కడ వచ్చారు కూలికి. అందరు గుడిసెలు వేసుకుని ఆడ ఉన్నారు. వేరే బీహార్ వాళ్ళు కూడా అక్కడ పని చేయడానికి వచ్చారు. ఈమె ఒకటి చదువుకున్నామా ఈ పాప, వయసు ఎంత ఉంటది, 18, 19 ఉంటది అంతే ఈ పాపకి. ఆమెకి 1 year పాప, 2 సంవత్సరాల బాబు. అతను కూడా చంపి నీళ్ళలో పడేసి కూడా ఏం తెలియనట్టు మా అమ్మాయి మిస్సింగ్ అయిపోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లో. మర్డర్ చేసేసి ఏం తెలియనట్టు బాడీని తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ ఆ బతుకమ్మ ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ లో పడేసారు. విమానం వచ్చాడు, ఆగుతుండే టూరిజం చేసిరాడు, అదే ప్లేస్ అయితే వాళ్ళు వేసిరు. నేను వచ్చిన చూస్తే వాళ్ళు ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు. కళ్ళల్లో కన్నీరు కూడా వస్తలేదబ్బా, చంపిన అనే ఒక ఫీలింగ్ కూడా లేదండి భర్తకి. అప్పుడు తెలియదు భర్తే మర్డర్ చేశాడని, ఎవరు తెలియదు. అందరూ సైలెంట్ గా, అంటే డిపార్ట్మెంట్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏసీపీ సార్ ఉన్నాడు, డీసీపీ సార్, వీళ్ళందరూ ఉండి కూడా అంటే అంత పర్టికులర్ గా ఇది మర్డర్ అనేటట్టు లేదనమాట ఎవరికి. ఏదో సూసైడో లేదంటే ఏదన్నా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. మిస్సింగ్ కంప్లైంట్ వీళ్ళు చేసింది వీళ్ళే, తీసుకొని పడేసింది వీళ్ళే, ఏం తెలియనట్టు కంప్లైంట్ ఇచ్చి వచ్చింది కూడా వీళ్ళే. పోయేసి వచ్చారు. నేను కూడా వచ్చిన ఇట్లా సంగతి అనగానే పోయినా. ఎవరిది సార్ అంటే పని చేస్తారు వీళ్ళు, కనపడతలేదంటారు, ఒకసారి చూడండి. ఒకటే మునుకి పోయి చూసుకొని తీసుకొచ్చి బయట పెట్టిన. చిన్న వయసు సార్, తిప్పి ఎంత ఒక 3-4 ఫీట్లు ఉంటది అమ్మాయి కూడా, చిన్న ఉంటది. ఆమెకి 2 పిల్లలు కదా. అంటే నా మైండ్ పిల్లల మీద పోతుంది, చనిపోయింది కదా అని ఆలోచన లేదు. అంత చిన్న పిల్లలు ఏమైపోతారో, వాళ్ళకు అన్నము ఎవరు చూసుకుంటారో అని ఒక సెంటిమెంట్ నాకు వేరైపోతుంది. అయ్యో ఇంత చిన్న వయసులో 2 పిల్లలు అనాథాలు చేసిపోయినావు కదమ్మా, నువ్వు చూసుకునే చూపు వేరే వాళ్ళు ఎవరు చూసుకోరు కదా అనే ఫీలింగ్ నేను ఎక్కువ అదైపోతుంది. ఆత్మహత్య చేసుకున్నావు కదా, ఏమంతా నీకు ఏం కొట్టుకుపోయింది, అడక తిని వచ్చిపోయి ఎక్కడైనా పారిపోయి కూడా ఉండొచ్చు అనేది నేను. ప్రాణాలు తీసుకునేంత అవసరం ఉంది ఇంత చిన్న పిల్లలు అందులో బీద కుటుంబం కదా, ఉన్నతరాలు కూడా కాదు. అబ్బాయి ఏదో జరిగింది దాన్ని అక్కడ జరిగిన స్టోరీ నేను బాగా గమనిస్తున్నా. అందరు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మా సార్లు కూడా డౌట్ రాలేడు అసలు ఇది మర్డర్ అనేది కూడా ఎవరు తెలియదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డైరెక్ట్ గా ఉండి సిఐ సార్ కి, సార్ నాకు ఎందుకు అనుమానం వస్తుంది అని నేను చెప్పిన. డైరెక్ట్ అక్కడ నాకున్న ఆలోచనతోటి సార్ దీనిపైన కొద్దిగా సార్లను పక్కకు పిలుచుకొని ఇది చనిపోలే సార్, చంపి పడేసారు ఇది అని చెప్పగానే శివ నువ్వు అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నావు అని చెప్పేసి అన్నారు. సార్ సూసైడ్ చేసుకుంటే పై నుంచి దూకుతే కింద ఏమైనా రాళ్ళు రప్పలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. ఈ అమ్మాయికి ఈ పెదవు కట్ అయింది.
ఈ ముక్కు రాసుకపోయింది, ఈ కడతలు రాసుకపోయినాయి. అంటే అక్కడ ఎందుకంటే ఫ్రెష్ దెబ్బకి కొద్దిగా లేటు దెబ్బకి ఏం తలిగింటదని నేను గెస్ చేయగలను. చేసి నేను సార్ ఇది ఎందుకో ఉందా మంచిది, ఆ చిన్న పిల్లల ముఖం చూసానా, ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ అని చెప్పేసి ఇట్లా చేతులు ఎత్తి ముఖంగానే సారు ఆయన అన్నకి ఒకటే నా మాటకు తీసేయలేదు సార్. నాకు అనిపించింది ఇంకా నిజం బతికుంది, ఆ ఆత్మ నాతో మాట్లాడినట్టు అనే ఒక ఫీలింగ్ నాకు వచ్చినాడు. చనిపోయిన ఆత్మ మీలో వచ్చి మీ ద్వారా చెప్పించింది అట్లా నా గుండెకి అనిపించింది. నా పిల్లల్ని బాగా చూసుకో అన్న తమ్ముడు అనే ఒక ఫీలింగ్ నాలో రావడము, అసలు నిజంగా తల్లి ఏడనున్నంత నా చెల్లెలతో సమానం, నా కూతురుతో సమానం, నా అమ్మ ఎంత విలవిలలాడిందో కూడా తెలియదు. ఆ పాప ఇద్దరు చిన్న పిల్లల్ని వదులుకొని ఒక మూర్ఖుని పెళ్లి ఆ చిన్న వయసులో చేసుకొని వాటికి ఇద్దరు పిల్లలను కనుక్కొని అమ్మాయిని కొట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి నాలో తపన. సార్ దయచేసి నేను ఎప్పుడు ఎవరిని అడగను సార్ మిమ్మల్ని, కానీ ఎందుకో ఏమో నాకు అయితే అనుమానం వస్తుంది సార్ అంటే సార్ వాళ్ళు ఇమ్మీడియట్లీ గా వేణుగోపాల్ సారు ఏసీపీ సార్ ఉండే, శివ ఎందుకైనా మంచిది సార్ చూడండి అని ఒక మాట అనగానే ఆన్ ద స్పాట్ పెద్ద పెద్దలు దాన్ని తీసుకుపోయి వాళ్ళని యాక్చువల్ మీ డెడ్ బాడీ దొరికిందంటే పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటాం మేము. మీరు చెప్పండి మీ బాడీ మీకు అప్పట్లో చెప్తారు వాళ్ళు. అట్లా కాకుండా పర్సనల్ గా తీసుకొని ఇది ఎందుకో వాడు చెప్పినందుకైనా దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు నా కోసం చేశారు. మీరు చెప్పారు కాబట్టి మీకోసమే, నా కోసం చేసేస్తారు. అంత నమ్మకం ఆ ఆత్మ అనేది ఒక ఘోష నాలో కనబడుతుంది, ఇది చనిపోయింది నేను ఉత్త కాదు అనే ఒక ఫీలింగ్స్ వస్తున్నాయి అక్కడ. అమ్మాయిని చూస్తే ఇంత చిన్న పిల్లలు చూస్తే కవుకులు మట్టి తింటుంటారు ఆకలికి, ఆ మట్టి ఏం తినాలో కూడా తెలియదు వాళ్ళకి. అలా గుడిసెలకి దానికి ఒక 30 సెంటీమీటర్ల దూరం ఉంటుంది అంతే. అక్కడ గుడిసెలకు కొట్టి ఒక ఎఫ్ఐఆర్ కిందకి లెక్కేసుకొని దానిని కొట్టి చంపి వేసిన మూర్ఖులు సార్. ఎందుకు చంపారు? ఆ అమ్మాయి ఆ ఇండ్లలో చదువుకున్న నాలెడ్జ్ ఉంది, బీహార్ వాళ్ళతో కొద్దిగా చనువుగా ఉందన్నమాట. అనుమానంతో ఈ అమ్మాయి వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉంది అనుమానంతో చంపేసి ఆ భర్త వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ఇద్దరు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో నేను గమనించిన, అంటే చంపాలనే చంపారా లేదంటే తగలరాని చోట తగిలి చనిపోయింది? అది నెత్తి బట్టి అంటే వాయిస్ మొత్తం నొక్కేసి చిన్న ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ కోపాలు వాళ్ళకి ఎంత పెద్ద కోపాలు వచ్చినాయో కానీ ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే సాల్వ్ అయిపోయి దానికి ఒక నిండు ప్రాణం తీసుకున్నారు పిల్లలు. ఇప్పుడు ఇలాంటివి నేను చూస్తున్నా కాబట్టి నేను లోపల ఆందోళన చెందుతున్నా సార్. ఎందుకంటే ఒక మనిషిని కొట్టినా బాధ అనిపించేది, కానీ ఒక ప్రాణం ఎలా తీస్తుర్రు అది కూడా తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో మళ్ళీ ఏం తెలియనట్టు చేసారు, ఆత్మహత్య లాగా బయటికి చిత్రీకరిస్తారు. ఆ రోజు దాన్ని ఇన్క్వెషన్ చేయకపోతే అది మర్డర్ అని తెలియకపోతుండే ఎవరికి. మీరు చెప్పకుండా ఉంటే ఇదే ట్యాంక్ బండ్ శివ కానీ చెప్పకుండా ఉంటే సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని కేసు క్లోజ్ చేస్తుండే అయిపోతుండే. వాళ్ళకు తప్పు చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష పడేది కాదు, కానీ ఆ ఆత్మ మీ ద్వారా చెప్పించింది. అదే అనుకుంటున్నారు ఇప్పటికి? నేను ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 24 గంటలు నీళ్ళలోనే ఉంటా సార్. నేను ఎంత లోతుకు పోతానో, బావిలో దిగినప్పుడు మోటార్లు ఉంటాయి కొన్ని, నీళ్ళల్లో బోర్ మోటార్లు ఉంటాయి, అవిటికి హ్యాంగింగ్లు ఇట్లా నేను పోయినప్పుడు చేతికి దారాలు, నేను ఎప్పుడు ఎంటికలు పెద్ద పెంచుకుంటాను. ఆ ఏరియా అంటే ఎంటికలు తలుక్కొని నట్లగా ఇరుక్కొని కూడా నేను ప్రాణాలు తెగించుకొని. కానీ ఈ పాప చావులో మాత్రం నేను దగ్గరుండి ఇది ఖచ్చితంగా చూసిన వాళ్ళందరికి అర్థమైతే ఆ రోజు శివ తీసిండు చెప్పిండు. పోలీసులు ఏమన్నారండి తర్వాత? శివ నువ్వు చెప్పింది రైట్ చెప్పారు సార్, నాకు చెప్పిండు. నేను హ్యాపీగా ఫీల్ అయిన సార్ ఆ రోజు. అంటే ఒక ఆత్మ కూడా ఇలా చెప్పిస్తుంది కదా, నిజంగా ఆత్మలకు ప్రాణం ఉంది. గ్రేట్ అండి, గ్రేట్, నిజంగా గ్రేట్ శివ గారు. నిజంగా ఒక ఆత్మ మీ ద్వారా చెప్పించి ఆత్మహత్య కేసు అని క్లోజ్ చేయాల్సిన కేసుని మర్డర్ కేసుగా ప్రూవ్ చేశారు. నిజంగా గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి.